హే హాయ్ ఆల్. ఈరోజు నేను ఒక రెసిపీతో వచ్చా, అది కూడా బిర్యానీ. పచ్చిమిర్చి కోడి పులావ్. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుందాం. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ ఇలాచి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కాజు వేసుకుంటాం. నెక్స్ట్ కాజు కొంచెం రోస్ట్ అయ్యాక పచ్చిమిర్చి, మనకి క్వాంటిటీకి తగినట్టు పచ్చిమిర్చి ఒక 6 to 7. మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి చేసినప్పుడు 6 to 7 పచ్చిమిర్చి వేసుకున్నాం. నెక్స్ట్ కొత్తిమీర హాఫ్ కట్ట, డీప్ రోస్ట్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా అలా రోస్ట్ చేసి పక్కన పెట్టేస్తే. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. అండ్ 2 ఆనియన్ స్లైసెస్ కూడా కట్ చేసుకున్నవి డీప్ ఫ్రై చేద్దాం. ఈలోపు పక్కన మనం మిక్సీ జార్ తీసుకొని ఇందాక ఫ్రై చేసినవన్నీ గ్రైండ్ పేస్ట్ చేసుకుందాం. ఇలా థిక్గా ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే బిర్యానీ స్పైసెస్, ఇంకా 2 చిల్లీస్ అండ్ చికెన్ కూడా వేసుకొని వాటర్ రిలీజ్ అయ్యే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పేస్ట్ పౌడర్, ఇంకా హోమ్ మేడ్ మసాలా పౌడర్ అన్నీ నేను వేసి మంచిగా రోస్ట్ చేశాను. అది బాగా రోస్ట్ అయ్యాక కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసాం. నెక్స్ట్ ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాజు పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి కొంచెంసేపు ఇలా ఆయిల్ పైకి తేలాలి. నెక్స్ట్ మేమైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసాం. అంతే, యమ్మీ కోడి పులావ్ రెడీ. సారీ, మా మమ్మీ హెల్ప్ కూడా తీసుకున్నాను.